माधवा केशव नारायण
నారాయణ కరుణాంతరంగా నారాయణ కరుణాంతరంగా నారాయణ కలిమల దహన నారాయణ కలిమల దహన నారాయణ మాతా పితా గురు నారాయణ గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యాన శ్లోకాలు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భగవద్వేషిణీ. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. వసుదేవసుతం దేవం కంసచారురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః శృణ్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదమో మనిషైః గాయంతి యం సామగానం ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ. 15వ శ్లోకం నుండి 29 వరకు. జ్ఞానయజ్ఞేన సాప్యన్యే యజ్ఞోతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః స్వహామహమౌషధం
पितामहः वेद्यं पवित्रमोङ्कारः निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपापूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते हे पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिविदेवभोगान् एकं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ये प्यन्यदेवता भक्ता यजन्ते सत्ययामिकाः ते मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तद्वैन प्रजापन्ति ते यान्ति देवप्रसादेन पितरो यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयं यो मे यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपकृतम् अस्मामि प्रयतात्मनः यत्करोषि यस्नासि यज्ञोषि तदासि यत्तपस्यामि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु न मे द्वेष्यः ये वदन्ति तु मां भक्त्या मयि तेषु चाप्यहम्। ఇప్పుడు 30వ శ్లోకం. ఓ శ్రీ భగవానువాచ अपि चेत् सुदुराचारः भजते मामनन्यभाक्
సమంతవ్యః సాధురేవ సమన్యవ్యః సాధురేవ సమన్యవ్యః సమ్యగ్వ్యవసితో హి సః సమ్యగ్వ్యవసితో హి సః సమ్యగ్వ్యవసితో హి సః. అలా అనకపోతే సమ్యక్ వ్యవసితో హి సః అట్లా పలికితే బాగా వస్తుంది. సమ్యక్ వ్యవసితో హి సః సమ్యగ్వ్యవసితో హి సః సమ్యగ్వ్యవసితో హి సః. భగవంతుడు గడిచిన శ్లోకంలో నాకు అందరూ సమానమే, సర్వేషు భూతేషు అందరూ నాకు సమానమే, సమోహం సర్వభూతేషు నేను అందరి యందు సమాన భావాన్ని కలిగి ఉంటాను. నమే ద్వేష్యోస్తి న ప్రియ నాకు ద్వేషించదగిన వాడు కానీ ప్రేమించదగిన వాడు కానీ ఎవరు లేరు, అందరూ నాకు సమానమే. ఏ భజంతి ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో తుమాం భక్త్యా మాం నా పరమేశ్వరుడైన నన్ను ఎవరైతే స్మరిస్తున్నారో మయితే నేను వారి యందు వారు నా యందు ఉంటారని పరమాత్మ చెప్పాడు. నా హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో వారు ఉంటారు. ఎవరు? భగవంతుని స్మరించినవాడు. అంతేకాని నాకు వేరే భావం ఏం లేదని చెప్తాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అంటే నీ దర్బార్లో ప్రవేశించడానికి పుణ్యాత్మలకు భక్తులకే నా అవకాశం, మరి అలాంటి పాపాత్మలకు దురాత్మలకు అవకాశం లేదా? దుర్మార్గులు ఉన్నారు, పాపాత్మలు ఉన్నారు. మరి నిన్ను చేరాలంటే పాపాత్మలకు పుణ్యాత్మలకు భక్తులకి అవకాశం కానీ మరి దుర్మార్గులు దురాత్మలు పాపాత్మలు ఎంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ గతి వాళ్ళు ఏమైపోవాలి? పుణ్యాత్ములైతే చేర్చుకుంటున్నావు, నిన్ను స్మరిస్తే చేర్చుకుంటున్నావు, నీ దర్బార్ల ప్రవేశాన్ని కలిగిస్తున్నావు. ఎవరికి? భక్తులకు, పుణ్యాత్ములకు ఇలాంటి భాగ్యం కలిగిస్తున్నావు. మరి పాపాత్మలు ఉన్నప్పుడు మేము ఎన్నో పాపాలు చేసినంత తెలియదు కాబట్టి భగవద్గీతను చదవలేదు, ఇంతవరకు ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో దుర్మార్గాలు చేశాం, మరి మాకు అలాంటి అవకాశం లేదా అని అర్జునుడి సందేహం కనిపిస్తుంది అది ఒక సౌలికల్లో. అందుకోసం పరమాత్మ చెప్తున్నాడు, అపి చేత్ సుదురాచార అర్జున వినడు. సుదురాచార, దురాచారుడు అంటే దుర్మార్గం కలిగిన వాడు, దురాత్ముడు అని అర్థం, పాపాత్ముడు అని అర్థం. అది ఎలాంటి దుర్మార్గుడు తెలుసా? సుదురాచార, దురాచారుడు అంటే పాపాత్ముడు అని అర్థం. ఇక్కడ సు అని అక్కడ సర్గబెట్టాడు, సుదురాచార అన్నాడు. సుదురాచార అంటే ఎంతటి పాపాత్ముడంటే పాపాత్ముడైనా పర్వాలేదు, ఎంతటి దుర్మార్గుడైనా ఎంత దుర్మార్గుడైనా అంత దుర్మార్గుడైనా పర్వాలేదు. పాపాత్ములందరికంటే పాపాత్ముడైనా పర్వాలేదు, దుర్మార్గులందరికంటే దుర్మార్గుడైనా పర్వాలేదు. ఆ పిచ్చేట్స్ సుదురాచార అలాంటి దుర్మార్గులైనా భజతే నన్ను ఎవరైతే సేవిస్తున్నారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో, మా అనన్య భాక్ నన్ను పరమేశ్వరుడు ఎవరైతే అనన్య భాక్ అన్య చింతన లేకుండా అన్ని విషయాలను మనస్సులో పెట్టుకోకుండా కేవలం నన్నే స్మరిస్తూ ఉంటాడు. అర్థమైందిగా? నన్నే స్మరిస్తూ ఉండాలి. అనన్య భాక్ ఎప్పుడైతే ఆ విధంగా స్మరిస్తూ ఉన్నాడో ఏమంటాడు? సాధు వాడు సాధువుగా పరిగణింపబడతాడు అర్జున అని చెప్తున్నాడు. అతన్ని సాధువుగా నేను స్వీకరిస్తాను. ఇంతవరకు దుర్మార్గుడుగా ఉన్నాడు, దురాత్ముడుగా ఉన్నాడు, కానీ అన్య చింతన లేకుండా ప్రాపంచిక విషయాలు చింతించకుండా కేవలం నన్నే స్మరిస్తూ ఉంటాడు. అలాంటి వాడిని నేను సాధువుగా పరిగణిస్తానట్టు. సాహ సాధు ఏవ మంతవ్య, ఈ విధంగా నేను సాధువుగా పరిగణిస్తాను. నెక్స్ట్ ఇంకోటి తెలుసా? సమ్యక్. ఇందులో చూడండి, సమ్యక్ అంటే ఇతను ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు? చక్కటి మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి, ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి, వ్యవసిత ఆ మార్గాన్ని అనుసరించాలని జీవించాలని తాను తలంచాడు కాబట్టి అతను శ్రేష్ఠుడు. ఇది శ్లోకం. ఇప్పుడు ఇంకో విషయంలో 2వ అధ్యాయం 4వ అధ్యాయంలో చెప్తాడు, ఆ పిచ్చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ. అర్జున, పాపాత్ములందరికంటే పాపాత్ముడైనను
ఏమంటాడు? ఎవరైతే నన్ను సేవిస్తున్నారో, ఎవరైతే నన్ను ఆరాధిస్తున్నారో, ఎవరైతే ఇలా ఆరాధించడం వల్ల వారికి ఏం వస్తుంది? భగవంతుని సేవిస్తే మనకి ఏమొస్తుంది? ఏమిస్తాడు మనకు? ఇలా ఆరాధించి ఏం చేస్తాడు? ఏమి ఇస్తాడు ఆయన? ఏమి ఇస్తాడు? జ్ఞానం. జ్ఞానం ఇస్తాడు. జ్ఞానంతో కలిగేది మోక్షం. మోక్ష రూపంలో ఉంది, జ్ఞాన రూపంలో ఉంది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి జ్ఞానం ఎప్పుడైతే నీకు లభించిందో సమస్తమైన కర్మ ఫలితాలు, నీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి, అవన్నీ భస్మం అయిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తే ఏమంటున్నాడంటే, అనేక జన్మల్లో చేసిన పాపం ఉన్నా కానీ పర్వాలేదు, కానీ అంతటి దురాత్ముడైనా కానీ నన్ను స్మరించడం ద్వారా ఈ విధంగా పాపం నుండి తొలగిపోతున్నాడు. అంటే ఇక్కడ భగవంతుడు అర్జునుడి యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ, మహాపాపాత్ములైన నా దర్బార్లో ప్రవేశం ఉంటుంది, నా అనుగ్రహం వారికి కూడా కలుగుతుంది, కానీ భక్తులై సేవించిన వారికి కలుగుతుంది. పరసవేది ఉంది, మీకు తెలుసా పరసవేది అంటే? అది ఇనుము తాకితే బంగారంగా మారుతుంది. ఇప్పుడు తెచ్చుకుంటే పర్వాలేదు, మనకి ఏదో ఇల్లంతా బంగారం తెచ్చుకోవాలి. పరసవేది ఇనుమును తాకితే బంగారంగా మారుతుంది. అది ఒక మూలిక, పరసవేదంలో ఒక మూలిక ఉంది. అది ఏ ఇనుప వస్తువు తాకినా కానీ అది బంగారంగా మారుతుంది. దాని లక్షణం కదా. పరసవేది తాకితే ఇనుము బంగారంగా మారినట్లు ఇప్పుడు అనేక సంవత్సరాల నుండి కుప్పలు కుప్పలుగా పోగేసిన కట్టెల మండిందనుకోండి, అదంతా ఒక్క నిప్పుల వద్ద రగిలిస్తే అదేమవుతుంది? మొత్తం దగ్ధమైపోతుంది. ఉంటే ఇప్పుడు ఒక గది ఉందనుకోండి, ఒక గది మనం తలుపులు వేసి పెట్టాం, చాలా సంవత్సరాల నుంచి తలుపులు వేసి పెట్టాం, అందులో ఏముంది? చీకటి ఉంది. గదిలో తలుపులు వేసినప్పుడు ఏముంటుంది? చీకటి కదా. ఇప్పుడు ఎంతకాలంగా మూసి ఉండి చీకటిగా ఉన్న ఆ గదిలో ఒక్క దీపం వెలిగిస్తే చీకటంతా దూరమైపోయి ఏ విధంగా దూరమైపోతుందో ఆ విధంగా భక్తితో నన్ను సేవిస్తే వాడి పాపాలన్నీ దగ్ధమైపోతాయి. పరసవేది బంగారం ఇనుప వస్తువు తాకితే ఏ విధంగా బంగారంగా మారుస్తుందో, కట్టెలు మనం అనేకంగా మనం రోగు చేసేటువంటి దగ్ధం చేయడానికి ఒక నిపుణుల ఏ విధంగా ఉపయోగపడుతుందో, నీకు పవిత్రం కావడానికి ఉపయోగపడుతుంది కేవలం భక్తి. ఈ భక్తిని కలిగితే నువ్వు ఎంతటి దురాత్ముడైనా అతడు పుణ్యాత్ముడుగా మారిపోతున్నాడు. అతడు సాధువుగా పరిగణింపబడుతున్నాడు చెప్తున్నాడు. సాధువు అంటే ఎవరు? గడ్డాల మీద పెంచుకున్నాడు. ఎవరు సాధువు అంటే? సత్పురుషుడిగా మారిపోతాడు. నా భక్తి కలిగిందంటే వాడు సత్పురుషుడిగా మారిపోతాడు, శ్రేష్టమైన వాడిగా మారిపోతాడు. అంటే సాధువు అంటే సత్కర్మల్ని ఆచరించేవాడు కాబట్టి అలాంటి సత్వగుణ సంపన్నుడై తను జీవిస్తూ ఉంటాడు. ఎవరు? సాధువు. ఎప్పుడు? భజతే మాం అనన్యపాక్, నన్ను ఎప్పుడైతే భజిస్తూ ఉంటాడో, నన్ను ఎప్పుడైతే సేవిస్తూ ఉంటాడో అలాంటి వాడు ఆ విధంగా ఎంతటి దురాత్ముడైనా తాను పుణ్యాత్ముడిగా మారిపోతున్నాడు. దేని చేత? భక్తి చేత. ఎంతటి దురాత్ముడైనా పుణ్యాత్ముడిగా మారిపోతున్నాడు. అయితే అతను సమ్యక్ అంటే ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎవరు? ఎప్పుడైతే భక్తుడిగా మారిపోయాడో అతను ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. వ్యవసిత, ఆ మార్గాన్నే తాను ఆ మార్గంలో చరించాలని తాను నిశ్చయం చేసుకున్నాడు కాబట్టి అతడు శ్రేష్ఠుడని చెప్పాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉత్తమమైన మార్గం ఏది? ఈ లోకంలో ఈ లోకంలో మనం అందరం జన్మించాం. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరమాత్మను విడిపడి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి చేరాలి? అక్కడికి చేరాలి. అంటే మన మార్గం ఏది? పరమాత్మను చేరుకునే మార్గం ఏదైతుందో అదే ఉత్తమమైన మార్గం. ఇంకొక మార్గం లేదు. నువ్వు అక్కడ చేరితేనే నీకు దుఃఖం లేదు, ఇక నీకు జన్మరాహిత్యం, నీకు దుఃఖం లేదు, జన్మ లేదు, ఏమీ లేదు, సమస్తము నీకు లభించిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆ మార్గం ఈ లోకంలో ఏముంది? పరమాత్మ చేరుకునే మార్గం సత్పురుషుల సాంగత్యం. సత్పురుషుల సాంగత్యం చేయాలి ఫస్ట్. ఆ మార్గం ఏంటి? సత్పురుషులతో సాంగత్యం చేయాలి.
ఇప్పుడు సత్పురుష సాంగత్యం చేయడం వల్ల కలిగే లాభాలు అనేకంగా ఉన్నాయి. అందుకోసం సత్సంగం అని ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి వారం సత్సంగం, రేపు శనివారం సత్సంగం ఉంటుంది. క్లాస్ ఉంది కాబట్టి లేదు, రేపు ప్రతి వారం సత్సంగం ఉంటుంది. సత్సంగం అంటే సత్పురుషుల సాంగత్యం కలగాలి. ఇప్పుడు మనం ఈ సత్పురుష సాంగత్యం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటో తెలిసిన వ్యక్తి 3 లాభాలు ఉన్నాయి. మనము పాపం 3 రకాలుగా చేస్తాం. 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎట్లా చేస్తాం? శారీరకంగా చేస్తాం. శారీరకంగా పాపాలు చేస్తాం. ఏంటి అవి? ఇతరులను దూషించడం కానీ, అపవిత్రమైన పదార్థాలు సేవించడం కానీ, జూదము, వ్యభిచారము, దొంగతనం, ఇటువంటివన్నీ దుర్మార్గాలు చేస్తాం. కాబట్టి వాటిని మనం నివారించుకోవడానికి పవిత్రమైన నదుల్లో స్నానం చేస్తే అవి నిష్కృతమవుతాయి. నెక్స్ట్ ఇంకొక రకంగా చేస్తారు పాపం. చేయరా? చెప్పని ఏం దేంతో చేస్తారు పాపం? శారీరకంగా జరిగింది ఒకటి, ఇంకొకటి వాచికంగా దుర్భాషలాడడం కానీ, ఇతరులను దూషించడం కానీ, అసత్యం పలకడం కానీ, ఇవన్నీ నాలుగుతో చేసే పాపాలు, వాచికంగా చేసే పాపాలు కదా. ఇంకొకటి ఏంటి? మానసికంగా దుర్మార్గమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు కానీ ఇటువంటివన్నీ చేస్తారు. ఇవన్నీ ఏంటి? మానసిక సంబంధమైన పాపం. ఈ 3 పాపం అంటే శారీరకంగా చేసిన పాపం ఏదైతే ఉందో అది పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల ఆ పాపం తొలగిపోతుంది. అందుకోసం అందరూ నది స్నానాలు చేయాలని శాస్త్రం చెప్తున్నారు. గంగానదిలో స్నానం, పుష్కరాలు వచ్చే నర్మదా పుష్కరాలు, అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి అని ఎందుకంటారు? ఆ నదిలో అంత పవిత్రత ఉంది కాబట్టి అలా స్నానం చేయడం వల్ల శారీరక శుద్ధి ఏర్పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వాచికంగా చేశాను, దుర్భాష ఇవన్నీ చెప్పాడు కదా. అవన్నీ వాచికంగా చేసిన పాపం ఏ విధంగా నిష్కృతి అవుతుందంటే గీతా శ్లోకాల పఠనంతో కానీ, విష్ణు సహస్రనామ పారాయణంతో కానీ, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక పారాయణాలు కానీ, అష్టకాలు కానీ, భగవంతుని యొక్క కీర్తనలు కానీ, సంకీర్తన రాగానే మనం సంకీర్తన చెప్పుకున్నాం. ఇటువంటి వాటితో నిష్కృతి అవుతుంది వాచికంగా చేసిన పాపం. ఇది 2 విధాలుగా మనం చేసుకోవచ్చు. ఇక 3వది ఏంటి? మానసికంగా చేసిన పాపం ఏదైతే ఉందో ధ్యానం ద్వారా అది మానసికంగా చేసిన పాపం నిష్కృతి అవుతుంది. కానీ సత్సంగం వల్ల ఈ ఒక్కసారి 3 సత్పురుషుల సాంగత్యం, సత్సంగం వల్ల ఈ 3 ఒక్కటేసారి నిష్కృతి అవుతాయి. మానసికంగా, శారీరకంగా, వాచికంగా చేసిన పాపాలన్నీ ఒకేసారి సత్పురుషుల సాంగత్యంతో అవన్నీ ఒకేసారి నివృత్తి అవుతాయి. ఈ 3 చేసే అవసరం లేదు. ఇక ఒక సత్సంగంలో పాల్గొన్నామంటే ఇవన్నీ నీకు నిష్కృతి అవుతాయి. కాబట్టి సత్సంగం అంటే చాలా గొప్పది. మీరు ఏమనుకున్నారు? చింతామణి ఉంటుంది, చింతామణి ఒక మణి. అదేం చేస్తుంది? లౌకిక సంపదలు ఇస్తుంది. చాలామంది పెట్టుకుంటారు కోటేశ్వరులలో చింతామణులు ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, లక్షల్లో దాని వేల ఉంటుంది. ఆ చింతామణి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అది లౌకికమైన సంపదల్ని మనకు అందిస్తుంది. ఇంకొకటి ఏంటంటే లౌకికమైన సుఖాన్ని కూడా ఇస్తుంది. లౌకిక సంపద ఉన్నంత మాత్రం అందరూ సుఖపడాలి. లౌకిక సుఖాన్ని కూడా ఇస్తుంది చింతామణి. ఇక కల్పవృక్షం ఉందనుకోండి, అది స్వర్గ సుఖాలు ఇస్తుంది. ఎక్కడుంది కల్పవృక్షం? ఇంద్రలోకంలో ఇక్కడ లేదు. ఇక కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తే స్వర్గ సుఖాన్ని ఇస్తుంది, స్వర్గ సంపదను కూడా ఇస్తుంది. ఇక కామధేను ఉంది, అది కోరిన దాన్నే మనకు అందిస్తూ ఉంటుంది. కానీ సత్సంగం సకలాన్ని ఇస్తుంది, సమస్తాన్ని ఇచ్చేది సత్సంగం. సత్పురుషుల సాంగత్యం అంత గొప్ప మహిమ కలిగింది. ఎందుకంటే ఈ సత్పురుషుల సాంగత్యం వల్ల వాల్మీకి మహర్షి రత్నాకరుడైన దొంగ వాల్మీకిగా ఆది కవిగా మారిపోయాడు. వాల్మీకి ఇతర క్రితం ఆయన జన్మలో రత్నాకరుడైన దొంగ. అతను దారి దోపిడీ చేస్తుండేవాడు. దారి దోపిడీ చేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇంకెవరైనా ఎదుర్కొంటే వాళ్ళను చంపేవాడు కూడా. అలా హత్యను కూడా చేసి జీవిస్తున్నాడు. ఒకరోజు నారదుడు ఆ యొక్క మార్గంలో వస్తుంటే ఇతన్ని చూస్తాడు. నారదుని చూసి కత్తి తీస్తాడు. నీ దగ్గర ఏముందో తీసి నాకు ఇచ్చి అంటాడు. నా దగ్గర ఏముంది? తంబూలా చీరతో తప్ప నా దగ్గర ఏమి ఇస్తావా లేదా?
అంటే నాయన ఒక విషయం చెప్తాను నేను అంటాడు. ఏంటి అంటే ఏమి లేదు, నువ్వు ఇంత పాపం చేస్తున్నావు, ఇంత పాపం చేస్తున్నావు, మరి నువ్వు చేసిన పాపం దేనికోసం చేస్తున్నావు అంటే నా కుటుంబ పోషణ అర్థం నేను చేస్తున్నాను. ఇప్పుడు మా అందరము అధర్మంగా జీవిస్తున్నాం. ఎవడన్నా ధర్మంగా ఉన్నాడు? ఉంటే చేతులు ఎత్తే. ఎవరైనా ధర్మంగా సంపాదిస్తున్నారు? దేనికోసం? కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆస్తులు పెంచుకోవాలి. ఏం చేసుకుంటూ అయితే నీ కుటుంబ పోషణార్థం నువ్వు చేస్తున్నావు కదా, మరి నువ్వు పాపం చేస్తున్నావు కదా, నువ్వు తెచ్చిన సంపాదన అంతా వాళ్ళకి ఇస్తూ, దోచుకున్న సంపాదన అంతా వాళ్ళకి ఇస్తున్నావు కదా, వాళ్ళు నువ్వు తెచ్చిన సంపదతో హాయిగా జీవిస్తున్నాడు కదా, మరి నువ్వు ఈ పాపం నీకు వస్తుంది కదా, మరి ఈ పాపం వాళ్ళు అనుభవిస్తారు, మనకు మా పాట ఉందో వాళ్ళు పంచుకుంటారు. ఒకసారి అడిగిన భార్య దగ్గరికి వెళ్తాడు. ఏమే నారు చెప్తున్నాడు, నేను ఇన్ని రోజులు ఇంత పాపం చేశానట, ఈ పాపంలో నువ్వేమన్నా డివైడ్ చేస్తాను, నేను నాకెందుకు పాపం, నేనెందుకు తీసుకుంటాను, నీకు భార్యను కాబట్టి భార్యను నన్ను పోషించడం ధర్మం, అంతేగాని ఈ పాపంతో పనేది నీకు పుణ్యంతో పనేది. మనం కూడా అంతే. కాబట్టి నువ్వు పాపం చేసి పుణ్యం చేసిన వాళ్ళే పంచుకోరు. నువ్వు వాళ్ళేదని భార్య ఏదైనా నువ్వేదైనా పుణ్యం చేస్తే వాళ్ళు పంచుకుంటారు, పాపం చేస్తే భార్యకి ఉండదు. అర్ధభాగం కాబట్టి నువ్వు చేసిన పుణ్యానికి వాళ్ళు 60% వాళ్ళు ఖర్చు వస్తుంది, కానీ వాళ్ళు చేసింది నీకు రాదు. నాకు అవసరం లేదు, ఈ పాపంతో నాకు అవసరం లేదు, నన్ను పోషించడం ఈ ధర్మం కాబట్టి నేను నాకు ఆ పాపంతో సంబంధం లేదని చెప్తుంది. ఇద్దరు బిడ్డలు ఉంటారు. నాయన నాకే సంబంధం నాన్న, నువ్వు చేస్తే నేను బ్రతుకుతున్నాను, జన్మనిచ్చావు, బ్రతుకునిచ్చావు, పోషిస్తున్నాను, అంతేగాని మాకే సంబంధం. అందరూ అదే విధంగా చెప్తారు. అప్పుడు వీడికి కొద్దిగా మనస్సులో ఆలోచన వస్తుంది. వెంటనే నారద దగ్గరికి వెళ్తాడు. స్వామి, ఎవరు పంచుకోవాలని నా పాపం, కానీ నేను చేసేది ఇచ్చేది మాత్రం అందరూ పంచుకొని తింటారు, కానీ నేను చేసేది పాపం ఎవరు పంచుకోరు. మనం కూడా మనంతా పాపం చేసి సంపాదిస్తే ఎవరు పంచుకోడు, మనమే అనుభవించాలి. బాగా గుర్తుంచుకో. పాపం చేసి సంపాదించని భార్య చెప్పరు, బిడ్డలు చెప్పరు, ఎవరు చెప్పరు. నాన్న నువ్వు దుర్మార్గం చెయ్యి, నువ్వు మోసం చెయ్యి, నువ్వు అన్యాయం చెయ్యి, సంపాదించు, మాకు పెట్టని ఎవడో ఏ బిడ్డనో చెప్తాడు, ఏ భార్య అయినా చెప్తుందా? ఎందుకంటే ఈ విధంగా చెప్పడం వల్ల నారదుని కొద్దిగా ఆలోచన కలిగి వెంటనే స్వామి ఈ పాపం నుండి ఈ పాపం ఎలా నివృత్తికాలి, నేను ఈ పాపం నుండి ఎలా విడిపడాలి మీరు బోధించేదని ప్రార్థిస్తాడు. అప్పుడు అంటాడు ఆయన, ఇదిగో రామనామాన్ని చెప్తాడు. రామ రామ అంటే వాడికి రామ రామ అనురాదు. అంతటి నాలుక మాంసం తినరానివి ఆ యొక్క వయస్సు అటువంటి మద్యమం తాగి ఆ నాలుక గొట్టుగా శోభం వస్తుందా? రాదు, ఎందుకంటే గీత రాదు. ఇప్పుడు ఆ నాలుక రామ రామని కూడా అనలేకపోయింది. ఇప్పుడు ఏమంటాడంటే 2 మర్రి చెట్ల మధ్య కూర్చోబెడతాడు. ఇదేంటంటాడు, ఇది మర్రి, ఇదేంటి మర్రి, ఆ మర్రి ఈ మర్రి అని అంటాడు. ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి మర్రి, ఆ మర్రి మర్రి, రామ రామ రామగా మారిపోయింది. అలా తపస్సు చేస్తున్నాడు. అయితే చేస్తూ ఉంటే చుట్టూ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నారదుడు ఆ మార్గం మళ్ళీ వస్తాడు. అక్కడ రామ రామ అనే శబ్దం వినబడుతుంది, కానీ ఎవరు కనిపించడం లేదు. అప్పుడు చూస్తే ఏమైందంటే ఆయన చుట్టూ చీమలు పుట్టగా మారిపోయాయి, అతను కనిపించకుండా అయిపోయాడు. ఎవరు? రత్నాకరుడు దొంగ రామనామంలో నిమగ్నమై ఏమి కనిపించకుండా చుట్టూ చీమలన్నీ పుట్ట చేసుకున్నాయి. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి ఆ పుట్టలో ఇవన్నీ చూస్తే అక్కడ ఆయన నామాన్ని జపిస్తున్నాడు. కేవలం అస్థిపంజరే ఉంది, అంతకంటే ఏం లేదు. ఆ విధంగా మారిపోయాడు. అప్పుడు నారదుడితో ఆయన చెప్పడం వల్ల వాల్మీకిగా మారి రామాయణాన్ని రచించిన ఆది కవిగా మారిపోయాడు. ఎవరి సాంగత్యం? సత్పురుషుల సాంగత్యం. ఇంతటి గొప్పతనం ఉంటుంది సత్పురుషుల సాంగత్యంతో. అదే భక్తి కలిగితే ఎంతటి పాపాత్ముడైనా పుణ్యాత్ముడు అవుతున్నాడా లేదా? వాల్మీకి చరిత్ర మనకు తెలుస్తుంది. ఇదే నారదుడి సాంగత్యంలో ధ్రువుడు అంటే 4 సంవత్సరాల కుర్రాడు అడవిలో వెళ్తూ ఉంటే నారదుడు ఆపుతాడు. నాయన ఎటుపోతున్నా అన్నాడు. మా అమ్మ నారాయణుడు పొందమని చెప్పింది, నేను అక్కడికి వెళ్తున్నాను. మా నారాయణుడు ఎక్కడున్నా నీకు తెలుసా? ఏమో చెప్పింది, నారాయణ దగ్గరికి వెళ్ళమని చెప్పింది, నేను వెళ్తున్నాను అంటే అప్పుడు నారదుడు ఏం చేస్తాడు, నువ్వు చిన్నపిల్లవాడిగా ఏమన్నా పురులు కానీ ఏమన్నా వచ్చి నేను గమనించుకొని పోతే నీ బ్రతికేమవుతుంది,
లేదు అమ్మ చెప్పింది పోతున్నా అంతే. ఎక్కడైతే తెలియదు, ఏమున్నదంటే తెలియదు, మరి ఎలా ప్రసన్న చేసుకుంటాయని అని అప్పుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రాన్ని బోధిస్తాడు. ఎవరికి? ధ్రువునికి. ఎప్పుడైతే అష్టాక్షర మంత్రాన్ని బోధించాడో ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని సంవత్సరాలు, ఒక 6 నెలలు తపస్సు చేశాడు. చివరికి ఒంటి గాలిపై ఆహారం లేకుండా తపస్సు చేస్తే నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి సాంగత్యం వల్ల కలిగింది ఈ యొక్క భాగ్యం? నారదుడు. సత్పురుషుల సాంగత్యం వల్ల ఇలాంటి భాగ్యం కలుగుతుంది. అదే మాదాయి, జాగాయి అనే చోరులు ఉన్నారు. బుద్ధుని సాంగత్యం వల్ల సత్ప్రవర్తకులుగా మారిపోయారు. ఇప్పుడు అంతే మనకు తెలిసిన రామకృష్ణ పరమహంస దగ్గర సాంగత్యం చేసి నరేంద్రుడు వివేకానందుడిగా మారిపోయాడు. నరేంద్రుడుగా ఉన్నవాడు వివేకానందగా అంతటి గొప్ప ప్రజ్ఞాశాలిగా మారిపోయాడు. ఎవరి సాంగత్యం? రామకృష్ణ పరమహంస సాంగత్యం. ఆ విధంగా, ఎందుకంటే సత్సంగం, సాంగత్యం అనేది చాలా గొప్పది. దుమ్ముతో కలిస్తే ఏమవుతుంది? దుమ్ము గాలితో కలిస్తే పైకి దిగిపోతుంది. అదే నీటితో కలిస్తే లోయల్లోకి పోతుంది. ఇనుము మట్టితో కలిసిందనుకో తుప్పు పట్టిపోతుంది. అదే అగ్నితో కలిస్తే అది నాజుగ్గా తయారవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సత్సంగాన్ని ఆశ్రయించాలి. సత్పురుషులు ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఇటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. సత్సంగం అంటే ఏందో కాదు, త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో ఏముంటాయి? గంగా, యమున, సరస్వతి. అవి 3 ఉంటాయి. గంగ కనిపిస్తుంది, యమున కనిపిస్తుంది, కానీ సరస్వతి అంతర్వాహిని, అది కనిపించదు. అందులో స్నానం చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. గంగలో స్నానం చేస్తే, ఈ త్రివేణి సంగంలో స్నానం చేస్తే పాపం పోతుంది. అది ఈ సత్సంగంలో కూడా 3 ఉంటాయి. గంగా, యమున, సరస్వతి. గంగా అంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి అంటే ఇక్కడ భక్తుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. భగవంతుడు అంతర్లీనంగా ఉంటాడు, భక్తుడు ఉంటాడు, భక్తి చేస్తాడు. ఇంకొకటి సరస్వతి అంతర్వాహినిగా, అంటే భగవంతుడు, భగవన్నామము, తర్వాత మన భక్తుడు, 3 ఈ సత్సంగంలో ఉంటారు. కాబట్టి ఇందులో మునగవేస్తే జ్ఞానమే లభిస్తుంది. అందుకోసమే సత్పురుషుల సాంగత్యంతో దురాత్ముడు కూడా పుణ్యాత్ముడుగా మారిపోతాడు. ఈ సత్పురుషుల సాంగత్యం కలగాలంటే ఏం కావాలి? మనకు ఏం కావాలి? భక్తి కావాలి. భగవంతుని ఎప్పుడైతే నువ్వు భక్తి చేస్తావో సత్పురుష సాంగత్యాన్ని కలిగించి తానే కలిగిస్తాడు. సత్పురుష సాంగత్యాన్ని కలిగించి నిన్ను పవిత్రులు చేస్తాడు. పవిత్రులు చేసి తన దర్బార్లో నీకు అవకాశం కలిగిస్తాడు. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనం భగవంతుని యొక్క దర్బార్లో ప్రవేశించడానికి కావాల్సింది ఏంటి? భక్తి. ఒక్క భక్తే. నీ ప్రేమను పంచి ఉన్నాడు అంతే. ఎవరికో పంచితే అది భద్రమవుతుంది. నువ్వు భార్యకు పంచినా ఒకరోజు ఈ భార్య ప్రేమించినా ఒకరోజు ద్వేషిస్తుంది. బిడ్డలకు పంచినా ఒకరోజు నేను ప్రేమిస్తాను, ఒకరోజు ద్వేషిస్తాను. ఎవరికి ఇచ్చినా మనస్సు భగ్నం చేస్తారు, కానీ నీ మనస్సును ప్రశాంతంగా ఉంచేవారు ఎవరు? నీ లోపల ఎవరు లేదు. నీ మనస్సును ప్రశాంతతను కలిగించేవారు కేవలం పరమాత్మ ఒక్కరే. అతన్ని స్మరిస్తే నీకు కలుగుతుంది. కాబట్టి ఇంకొక విధంగా నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగే అవకాశం లేదు. ఈ విధంగా అతడు మీకు పాపం అంటేందో పుణ్యం అంటేందో తెలుసుగా. పాపం అంటే ఏంటి? ఎట్లుంటుంది? తెలీదా? సైజు కానీ కలర్ కానీ. పాపం అంటే ఏంటి సార్? పాపం పుణ్యం అంటే పాపాత్ముడు, దురాత్ముడు పుణ్యాత్ముడుగా మారుతున్నాడు. పాపం అంటే ఏంటి అసలు? పాపం అంటే ఎప్పుడైతే మనం దుష్కర్మలు చేస్తున్నామో వాటి వల్ల ఏమవుతుంది? మనస్సు మలినమవుతుంది. మనస్సు మలినం కావడం పాపం. పుణ్యం అంటే ఏంటో తెలుసా? మనస్సును పరిశుద్ధం చేసుకోవడం పుణ్యం. పరిశుద్ధమైన నీటిలోనే ప్రతిబింబం గోచరించినట్టు పరిశుద్ధమైన మనస్సులోనే ఆత్మజ్ఞానం లభిస్తుంది. మనం ప్రతిబింబం కనిపించాలి, ఏం చేస్తాం? పరిశుద్ధమైన నీటిలోనే కనిపిస్తుంది. అదేవిధంగా పరిశుద్ధమైన మనస్సులోనే పరమాత్మ తత్వం మనకు తెలుస్తుంది. పరిశుద్ధమైన మనస్సు ఉండాలి. ఇక పుణ్యం వల్ల మీకు ఒక విషయం చెప్తాను నేను.
పుణ్యం చేస్తే ఏమొస్తుంది మనకు? పుణ్యకర్మలు చేస్తాం. పుణ్యం వల్ల మనకు లభించేది సుఖం. బాగా గుర్తుంచుకోండి, పుణ్యం చేస్తే వచ్చేదండి సుఖం. ఇంకొకటి, పుణ్యం చేస్తామనుకోండి ఇంకొక లాభం ఉంది చెప్పనా? ఎందుకంటే మీకు పుణ్యం పాల్గొని తెలియాలని నేను ఈరోజు టైం తీసుకుంటున్నాను. పుణ్యం చేస్తే ఇంకొక లాభం ఉంది. ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏ కర్మ ఇది? ఇప్పుడు మనస్సు ఎట్లా ఉంది? ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే పుణ్యం చేస్తామో మనస్సు ప్రశాంతతను కలిగిస్తుంది. నెంబర్ 2 లాభాలు. ఇక 3వ లాభం తెలుసా? పరమాత్మను పొందాలనే భావన కలిగిస్తుంది. భగవంతుని పొందాలనే భావన కలిగిస్తుంది. ఎవరు? పుణ్యం. ఎందుకంటే పరమాత్మ సేవలో పాల్గొనాలనే ఆసక్తి కలిగిస్తుంది. గత జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు భగవద్గీత వినడానికి ఇక్కడికి వచ్చారు. ఏ జన్మలో ఏ పుణ్యం ఉందో కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆ పుణ్యం మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది. గీతాశ్రవణం చేయిస్తుంది, గీతా శ్లోకాలను పలికిస్తుంది. లేకపోతే నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరి చేత భగవద్గీత శ్లోకాలు చదివించాలంటే నేనేదో పుణ్యం చేసుకున్నాను, మీరేదో పుణ్యం చేసుకున్నారు. కానీ ఆ పుణ్యం నేను నడిపిస్తుంది. కానీ మనం లేకపోతే ఈ యొక్క దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం మనకు ఉండదు. అంటే పరమాత్మ సేవలో పాల్గొనే ఆసక్తి ఉంటుంది. ఇంకొకటి తెలుసా? నెంబర్ 4, ఎప్పుడైతే పుణ్యం చేస్తామో శుభ సంకల్పాలు కలుగుతాయి. సంకల్పాలన్నీ శుభమైనవి వస్తాయి. అశుభమైన సంకల్పాలు రావు. అంటే సత్సంగం చేయాలనో, పారాయణం చేయాలనో, పూజ చేయాలనో, ధ్యానం చేయాలనో ఇటువంటి సంకల్పాలు వస్తాయి. ఏం చేస్తే? పుణ్యం చేస్తే. నెక్స్ట్, పుణ్యం అనేది లేకపోతే మనం కోరినప్పుడల్లా సుఖం రాదు. మన పుణ్యం అనేది లేకపోతే మనం కోరినప్పుడల్లా సుఖం రాదు. వస్తుందా మనందరికీ? వస్తుందా? రాదు. ఎందుకంటే కొందరికి అన్నీ ఉంటాయి. భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు, సంపదలు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ సుఖం లేదు. ఏమంటారు చెప్పు? సుఖం లేదు. అసలు దేనివల్ల లేదు? ఇన్ని ఉండగా సుఖం ఎందుకు లేదు? భార్య, బిడ్డలు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. ఎందుకు సుఖం లేదు? సుఖం ఎందుకు లేదు? ఇవన్నీ పుణ్యం లేక. పుణ్యం లేక సుఖం లేదు. కానీ ఎన్నున్నా సుఖం ఉండదు. పుణ్యం ఉంటేనే సుఖపడతారు. కానీ పుణ్యం లేకపోతే సుఖపడే అవకాశం మీకు లేదు. ఇప్పుడు మీరందరూ సుఖపడాలా, దుఃఖపడాలా? సుఖపడాలా? పుణ్యం చేయాలి. పుణ్యకర్మలు ఆచరిస్తున్నారు. ఇక నెక్స్ట్, ఎందుకంటే పుణ్యం వల్ల నీకు సుఖం, నీ బిడ్డలకు కూడా సుఖం, సమాజానికి కూడా సుఖం. ఎందుకంటే నువ్వు పుణ్యకర్మలు చేస్తావు, ఎవరికి ద్రోహం చేయవు, ఎవరికి అన్యాయం చేయవు, నువ్వు సుఖపడతావు, నీ బిడ్డలు కూడా సుఖంగా ఉంటారు. ఎందుకంటే కొంతమంది చూసినప్పుడు ఉంటాం, కొంతమంది బిడ్డలు చూసినప్పుడు ఏ పుణ్యాత్ముడు కన్నాడు తండ్రి ఇటువంటి బిడ్డలు అని అంటారు. అంటే పుణ్యం చేస్తే అలాంటి బిడ్డలు పోతారు, అలాంటి సంతానానికి లభిస్తుంది. కాబట్టి నీకు సుఖం, నీ బిడ్డలకు సుఖం, వాళ్ళ వల్ల సమాజానికి కూడా సుఖం కలుగుతుంది. దేని చేత? పుణ్యం చేత. నెక్స్ట్, పాపం. ఇంకా చెప్పండి తొందరగా నుంచి. పాపం అంటే ఏంటో తెలుసా? పాపం చేస్తే ఏమవుతుంది? దుఃఖం. పుణ్యం చేస్తే సుఖం, పాపం చేస్తే దుఃఖం. ఇప్పుడు మనం పాపం చేస్తే మనకు దుఃఖం ఉందంటే ఏదో పాపం అది అనుభవిస్తున్నాం అర్థం. గతంలో చేసిన పాపం అనుభవిస్తున్నాం అని అర్థం. పాపం ఏదో దుఃఖం. ఇంకొకటి ఏం తెలుసా? పుణ్యం చేస్తే మనస్సు ప్రశాంతతను కలిగిస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో తెలుసా? పాపం చేస్తే మనస్సులో ఆందోళనలు ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఏదో ఆవేదన, ఏదో అసంతృప్తి, ఏదో కావాలని ఆందోళన, ఏదో పొందాలని ఆందోళన ఉంటాయి. దేని చేత? పాపం చేత. మనస్సు ప్రశాంతతను పొందదు, ఎప్పుడు ఏదో ఆవేదనతో చెందుతుంది, అసంతృప్తి. నెక్స్ట్ ఇంకోటి తెలుసా? ఎంతున్నా తృప్తి లేదు, ఎంతున్నా తృప్తి. కోట్లున్నా అది తృప్తి, ఇంకా కావాలి. దీని దేనివల్ల వస్తుంది? ఇది పిచ్చి వాడిలాగా లేవగానే మన కర్మల్లో వెళ్తున్నాం, సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం, దోచుకోవడం,
దాచుకోండి. ఇదే పని మనకి నిద్ర లేచింది ఉంది, మనం భోజనం చేసి ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెళ్ళాలంటే ఇక దోచుకోవడం స్టార్ట్. దాన్ని ఎట్లా దాచుకోవాలని మనకు ఇవి రెండే ఉంటాయి, దోచుకోవడం దాచుకోవడం. ఇవి రెండే ఉంటాయి కాబట్టి ఎంతున్నా తృప్తి లేదు. తృప్తి చేసుకొని జీవించాలి కానీ పాపం ఉన్నవాడికి తృప్తి లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాపం ఉన్నవాడికి సుఖం ఉండదు. ఇక ఆధ్యాత్మిక భావన కానీ పరమాత్మ చింతన కానీ కలగాలి. గీతా క్లాసు కాదు మీకే నాకు పాపం ఏం చేస్తుంది? పాపం చేసిన పాపం ఏదైతే ఉందో పరమాత్మ చింతన రాకుండా నిరోధిస్తుంది. దైవ చింతన చేయకుండా నిరోధిస్తుంది. చేసుకున్న పాపం, నువ్వు చేసుకున్న పాపం అమ్మవారిని దర్శించకుండా నిరోధిస్తుంది. భగవంతుని సేవ చేయకుండా నిరోధిస్తుంది. ఏది? పాపం. సత్సంగా మాట ఇవాళ ఎందుకు చెప్పాలని చెప్తాడు. మనం ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుతుంది. పరమాత్మ చింతన కలగదు. దీనివల్ల నీకు దుఃఖం, నీ బిడ్డలకు కూడా దుఃఖం. ఎందుకంటే పాపం చేస్తున్నావు కాబట్టి ఆ పాపాన్ని పంచుకుని వాళ్ళు కూడా పుడతారు. నీ బిడ్డలకు దుఃఖం, తర్వాత సమాజానికి కూడా దుఃఖం. దుర్మార్గం పనులు చేస్తారు కాబట్టి సమాజానికి దుఃఖం. ఎవరైనా చెడ్డవాడు కనిపించాడనుకో, దుర్మార్గుడు అలా అంటారు, ఏ పాపాత్ముడు కన్నాడో వీడిని ఏ పాపాత్ముడు కన్నాడో అంటారు. అది పాపం చేస్తే అలాంటి వాళ్ళు ఉంటారు. మరి నువ్వు పాపం చేయాలా పుణ్యం చేయాలా? పాపాత్ముడిని ఒకరు చనిపోయి పని అవ్వలేదు. ఇంకో చెప్పాలి అవన్నీ వాడే గంతులు వేసుకుంటూ వాడి కోతులు వాడే తవ్వుకుంటాడు. కాబట్టి తాను కూర్చున్న చెట్టును కొమ్మను తానే నరుకున్నట్లు పాపం చేసి తన జీవితాన్ని తాను నమ్ము చేసుకుంటాడు. ఇది పాపం. కాబట్టి పుణ్యాత్ములు ఎవరు చెడపలేరు. కాబట్టి ఇకనైనా పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేస్తూ జీవితాన్ని మనం ఆ విధంగా జీవించాలి. అంతేనా? ఇంకేం చేయాలి? ఎప్పుడైతే పుణ్యం చేస్తావో భగవంతుడి దర్బార్లో నీకు ప్రవేశం కలుగుతుంది. ఎప్పటి వరకు? భక్తి చేత. ఎప్పుడైతే భగవంతుని ఆరాధిస్తున్నామో వీటన్నిటి నుండి నిష్కృతిని పొంది నన్ను చేరుకుంటావు అర్జున అని ఇందులో చెప్పేశాడు. అంటే ఎంతటి పాపాత్ముడైనా భక్తి అనేది కలిగితే ఇప్పుడు వేడి తగలగానే జొన్న గింజ తెల్లగా ఏ విధంగా మారుతుందో భక్తి సొగగానే దుర్మార్గుడు కూడా సన్మార్గుడుగా పరిగణింపబడుతున్నాడు. అంతటి శక్తి కలిగింది భక్తి. ఇలాంటి భక్తి చేత నన్ను పొందే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏమంటున్నాడు తెలుసా? నెక్స్ట్ శ్లోకం, క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఎప్పుడైతే భక్తి కలిగిన నిరంతరం స్మరిస్తూ ఉంటాడో సాధువుగా పరిగణింపబడతాడని చెప్పాను కదా. తర్వాత ఏమన్నట్టు కదా, క్షిప్రం అంటే శీఘ్రంగా, భవతి ధర్మాత్మ అతను ధర్మాత్మగా మారిపోతున్నాడు. సాధువుగా పరిగణిస్తాడని చెప్పాడు కదా, అలా సాధువుగా పరిగణింపబడినవాడు భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? శీఘ్రంగా ధర్మాత్మగా మారిపోతున్నాడు. అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. భక్తి కలిగితే పవిత్రుడిగా మారి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అందుకోసం క్షిప్రం భవతి ధర్మాత్మ. అలాంటి వాడు శీఘ్రంగా ధర్మాత్ముడు అవుతున్నాడు. ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు మేఘం యొక్క ధర్మం ఏంటి? మేఘం వర్షించడం దాని ధర్మం, అవునా? అగ్ని యొక్క ధర్మం ఏంటి? ఉష్ణాన్ని ఇవ్వడం అగ్ని యొక్క ధర్మం. నీటి యొక్క ధర్మం ఏంటి? చల్లదనాన్ని ఇవ్వడం నీటి యొక్క ధర్మం. ఆవు యొక్క ధర్మం ఏంటి? పాలు ఇవ్వడం ఆవు యొక్క ధర్మం. మరి మానవ ధర్మం ఏంటి? మన ధర్మం అని తెలుసా? మన ధర్మం ఏంటి? అవన్నీ చెప్పారు. మేఘానికి వర్షించడం ధర్మం, అగ్నికి ఉష్ణాన్ని ఇవ్వడం ధర్మం, ఆవుకు పాలు ఇవ్వడం ధర్మం, నీటికి చల్లదనాన్ని ఇవ్వడం ధర్మం. మరి మన ధర్మం ఏంటి?
నువ్వే చెప్పు. మన ధర్మం ఏంటి? శాస్త్రాన్ని అనుసరించి జీవించడమే మానవుని ధర్మం. ఇప్పుడు మీ చేతిలో ఏముంది? గీతాశాస్త్రం. దీన్ని ఏ విధంగా అయితే పరమాత్మ బోధించాడో ఆ విధంగా మనం జీవించడమే మన యొక్క ధర్మం. ఇప్పుడు అలాంటి ధర్మాత్ముడు అవుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే శాస్త్రం ఎందుకు చెప్తుంది తెలుసా? శాస్త్రం ఎందుకు అంటే ఇప్పుడు గీతాశాస్త్రం మన చేతిలో పట్టుకున్నాం. ఎందుకంటే శాస్త్రం నీకు ప్రమాణం. జ్ఞానం కలగడానికి ప్రమాణం ఏది? శాస్త్రం. కరణం ఇది ప్రమాణం. అంటే నీకు జ్ఞానాన్ని కలిగించేది శాస్త్రం. కాబట్టి మనం శాస్త్రాన్ని తెలుసుకొని ఆ విధంగా జీవించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే కార్య అకార్య వ్యవస్థితం అంటాడు. శాస్త్రం నీకు ప్రమాణం కాబట్టి, నీకు జ్ఞానాన్ని కలిగించే సాధన కాబట్టి దాన్ని ఏం చేయాలి? అందులో ఏది చేయాలో ఏది చేయకూడదో అందులో వివరిస్తాడు పరమాత్మ. కార్య అకార్య వ్యవస్థితం, ఏ కార్యం చేయాలి ఏ కార్యం చేయకూడదని నీకు తెలియజేస్తాడు. నువ్వు పశువు కాదు కదా, నీకు అజ్ఞానం కాదు కదా, నువ్వేం చేయాలి? నీకు తెలియకపోతే గురువుని ఆశ్రయించాలి. శాస్త్రం నీకు తెలియదు, శాస్త్రం అనంతం, దాని యొక్క లోతులు నీకు తెలియదు, శాస్త్రం ఎలా ఉంటుందో తెలియదు, చదివితే అర్థం కాదు, అర్థమైనా అది మనకు వ్యర్థమవుతుంది. కాబట్టి ఏం చేయాలి? గురువును ఆశ్రయించాలి, శాస్త్రాన్ని తెలుసుకోవాలి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రము గురువును ఆశ్రయించి శాస్త్రాన్ని తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు గడుపుకోవాలి. ఆ విధంగా శాస్త్రం చెప్పాడు. కాబట్టి ఒకవేళ శాస్త్రాన్ని అనుసరించి నువ్వు జీవించకపోతే ఏమవుతుందో చెప్తాడు. అది కూడా యశాస్త్రం విధిమత్సృజ్య వర్తతే కామకరత. శాస్త్రం చెప్పినట్టుగా నువ్వు జీవించలేకపోతే ఈ లోక సుఖం లేదు, పరలోక సుఖం లేదు, నీకు మోక్షం కూడా లభించదంటే. ఇప్పుడు మన ధర్మం ఏంటి? శాస్త్రాన్ని అనుసరించి జీవించడమే మానవుని ధర్మం. ఈ ధర్మంతో మనం సంపాదిస్తాం. మనం వచ్చిన తర్వాత మనం సంపాదించేది ఈ లోకంలో శాస్త్రాన్ని చదివి మనం సంపాదించేవి సాధన చేసేవి తెలుసా? ధర్మార్థ కామమోక్షాలు, చతుర్విధ పరపురుషార్థాలు అంటారు వీటిని. ఈ ధర్మార్థ కామమోక్షాలు ప్రతి వాడు సాధించాడు. దానికోసం ఈ జన్మ ఇచ్చాడు. ఇప్పుడు ధర్మం లేదు, మోక్షం లేదు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మంతో అర్థాన్ని సంపాదించుకోవాలి, ధర్మంతో కోరికలు తీర్చుకోవాలి, ధర్మంతో మోక్షాన్ని పొందాలి. ఇవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ధర్మం ఉందా? అది ఎక్కడ కనిపించదు. మోక్షం అది దృష్టి లేదు. మనకు మోక్షం కావాలని దృష్టి లేదు, ధర్మాన్ని ఎవరు ఆచరించడం లేదు. ఇప్పుడు ఏమున్నాయి? అర్థకామాలు రెండు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సంపాదన, ఈ రెండే ఉన్నాయి తప్ప పైది వేయింది కింది వేయింది, తల వేయింది కాళ్ళు వేయింది, మొండే ఉంది, తల వేయింది కాళ్ళు వేయింది. అది కాదు ఇక్కడ కావాల్సింది. ధర్మం అనగా ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఎప్పుడైతే శాస్త్రం చెప్తుందో ఆ మార్గంలో జీవించేవాడే ధర్మాత్ముడు. సరిగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా జీవించినవాడు ధర్మాత్ముడు. ఈ భక్తి ఎప్పుడైతే నీకు కలుగుతుందో నీవు ధర్మ మార్గాన్ని ఎన్నుకుంటావు. భక్తి కలిగింది, భగవద్గీత చేత పట్టుకున్నావు, భగవద్గీత జ్ఞానాన్ని శాస్త్రాన్ని తెలుసుకుంటున్నావు, జ్ఞానం ఏంటంటే తెలుసుకుంటున్నావు, దానివల్ల విశిష్టమైన ఫలితాలను వస్తుంది తెలుసుకుంటున్నావు. కాబట్టి ఏం చేయాలి? అతను ధర్మాత్ముడుగా మారి ఈ యొక్క ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు భక్తితో ఎప్పుడైతే చేస్తే. ఇంకొకటి శాశ్వత శాంతి నిగచ్చతి, అతను శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. కేవలం ధర్మాత్ముడే కాకుండా శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. అంటే శాంతి రెండు రకాలుగా ఉంటుంది. కోరిక కలగకముందు శాంతిగా ఉంది, అవునా? కోరిక కలిగిందంటే అలజడి ప్రారంభమవుతుంది, మళ్ళీ కోరిక తీరిందంటే మళ్ళీ శాంతి కలుగుతుంది. ఇది ఒక రకం శాంతి. ఇంకొకటి ఏంటంటే కోరికలు తీరిన తర్వాత ఇంకో కోరిక కలిగేంత వరకు కోరిక తీరిపోయింది, ఇప్పుడు శాంతి వచ్చింది కదా, మళ్ళీ అశాంతి వస్తుందా లేదా? ఎందుకంటే ఇంకో కోరిక కలగనంత వరకు ఉండేది శాంతి, తర్వాత ఇంకో కోరిక కలిగితే మళ్ళీ అశాంతి. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాశ్వత శాంతి అంటే శాశ్వతమైన శాంతి అంటే పూర్ణ శాంతి. ఇక చదవనటువంటి శాశ్వతమైన శాంతిని లభిస్తుంది. ఇక ఇక్కడ నుంచి కదిలే అవకాశం లేదు. ఎందుకంటే స్వరూపం, నీ స్వరూపమే శాంతి స్వరూపం. నీ స్వరూపమే పరమాత్మ నీలో ఉన్నాడు కదా. పరమాత్మ ఏ స్వరూపం? శాంతి స్వరూపం. నువ్వు శాంతిగా ఉన్నావా లేదా? ఇప్పుడు ఎవరైనా మనం అశాంతిగా ఉంటే ఎలా వినండి, అశాంతిగా ఉన్నారు, ఏదో ఆందోళనతో ఉన్నారు ఏంటంటే అడుగుతారు, అవునా? మరి ఎవరైనా శాంతిగా ఉంటే శాంతిగా ఉన్నామని అడుగుతారా? ఎందుకంటే శాంతి మన స్వరూపం. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ హృదయంలో పెట్టుకున్నావో
భక్తుడిగా మారిపోయావో, ధర్మంగా జీవిస్తున్నావో, నీ మనస్సులో ఏముంటుంది? ప్రశాంతత తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. కేవలం శాంతిగా మారిపోతున్నావు. ఎందుకంటే హృదయంలో రాముడు ఉన్నాడా? శాంతి. కాముడు ఉంటే అశాంతి. ఆ ధర్మాత్మ హృదయంలో కాముడు వెళ్ళిపోయాడు, కేవలం పరమాత్మ ఉన్నాడు కాబట్టి పూర్ణ శాంతిని పొందుతున్నాడు. ఇక శశ్వత్ శాంతి నిగచ్చతి అని చెబుతూ, శాంతి అనేది బయట నుండి కూరేది కాదు. శాంతి అనేది ఎవరైనా కూర్తే వస్తుంది బయట నుండి. అలాగే అందరం వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. ఎక్కడ శాంతి ఉంది చెప్పుకొని దాన్ని తీసుకుని మనం ఆడుకునే వాళ్ళం కాదు. లో నుండి ఊరేది, బయట నుండి వచ్చేది కాదు. నీ నుండే రావాలి శాంతి. నీ స్వరూపం శాంతి కాబట్టి. తెలుపు గుడ్డ నుండి వస్తుందా, సబ్బు నుండి వస్తుందా? సబ్బు పెట్టి ఉతుకుతా, బట్టలు ఉతుకుతా. ఆ బట్టలు తెల్లగా మారడానికి తెలుపు సబ్బు నుండి వస్తుందా, లేకుంటే గుడ్డ నుండి వస్తుందా? గుడ్డ నుండేనా? తెలుపు గుడ్డ నుండే వస్తుంది. సబ్బు ఏం చేస్తుంది? మలినాన్ని తొలగిస్తుంది. గుడ్డలో తెలుపు గుడ్డలోనే ఉంది, కానీ సబ్బు మలినాన్ని తొలగిస్తుంది అంతే. కాబట్టి అలాగే శాంతి నీలోనే ఉంది. దాన్ని శాంతి మంత్రాలు అందుకోసం అంటారు, ఓం శాంతి 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 అంటారు. అంటే ఈ విధంగా శాంతిని మనం స్థిరపరచుకోవాలి. ఈ ఎప్పుడు శాంతి? ధర్మాత్ముడిగా జీవించినప్పుడు, ధర్మంగా జీవిస్తున్నప్పుడు ఈ శాంతి నీలో ఉండిపోతుంది. ఈ విధంగా చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? కౌంతేయ అంటే కుంతి పుత్రుడైన ఓ అర్జున, అంటే నీ తల్లి ధర్మాత్మురాలు, ఏ విషయానైనా శీఘ్రంగా కలిగించే పదునైనటువంటి బుద్ధి కలిగింది కాబట్టి, అలాంటి బుద్ధి కలిగిన కాబట్టి అర్జున నీకు చెప్తున్నాను నేను. ప్రతిజానీహి, నా భక్తులు ఏమని చెప్తున్నాడు తెలుసా? ప్రతిజ్ఞ చెప్పు. ఏమని చెప్పాలి? కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులకి నశింపులేదు. నా భక్తుడైన వాడు పుణ్యాత్ముడిగా మారిపోతున్నాడు, ధర్మాత్ముడిగా మారిపోతున్నాడు. అతని హృదయంలో శాంతి లేకుంటుంది. అతన్ని నా మార్గంలో చేర్చుకొని నా స్థానాన్ని నేను అతన్ని కల్పిస్తాను. కాబట్టి భక్తులకు ఎప్పుడు నశింపు లేదు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పు. ప్రతిజానీహి, నువ్వు డంకా భజాయి చెప్పు. నా భక్తులకి నశింపు లేదు. నువ్వు నా భక్తులు అయ్యావా, నీకు ఎలాంటి దుర్గతి కలగదు. ఎందుకంటే భక్తులకు ఎక్కడ నశింపు ఉంటుందా? ఇప్పుడు డంకా భజాయి కౌంతేయ ప్రతిజాని ప్రతిజ్ఞ చేసి చెప్పంటున్నాడు. అమ్మతోడు ఒట్టే చెప్పు అన్నట్టు. అంటే అమ్మతోడు నిజంగా అమ్మతోడు, మీరు లేకుండా అమ్మతోడు అంటాడు. నమ్మాలి, విశ్వసించారు. అక్కడ కూడా పరమాత్మ ప్రతిజ్ఞ చేసి చెప్పు నాయన, డంకా భజాయి చెప్పు అంటున్నాడు. నా భక్తులకి ఎప్పుడు నశింపు. దీని మీద అందరికీ విశ్వాసం, భక్తులందరికీ ఈ వాక్యం మీద విశ్వాసం. ఇది అష్టాక్షరి మంత్రం. నమే భక్త ప్రణశ్యతి. ఎప్పుడు ఈ దృష్టిలో పెట్టుకోవాలి. భక్తులకు ఎప్పుడు నశింపలేదు. ఏ పుణ్యకార్యం చేయి, ఏ సత్కార్యం చేయి, ఏదైనా పని చేయి, భగవత్ సమాజంలో ఏదైనా చేసినా నీకు నశింపు మాత్రం ఉండదు. నీకు సద్గతి కానీ దుర్గతి మాత్రం కాదు. ఇప్పుడు ఇదే వీరిపై విశ్వాసం ఉంటే ఇంతవరకు 76 గీతా యజ్ఞాలు చేశారు. అందరి హృదయంలో గీతా శ్లోకాలను, గీతా జ్ఞానాన్ని అందరి హృదయంలో నిక్షిప్తం చేయాలని కౌంతేయ డంక భజాయించి ఇప్పటివరకు 76 యజ్ఞాలు చేశారు. దేనికోసం? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులకి నశింపు లేదు. భగవంతుని ఎవరికైనా సంశయం ఉందనుకో, వాడు నశించిపోతాడు, కానీ భగవంతుని విశ్వసించిన వాడికి ఎప్పటికీ నశింపలేదు. సంశయాత్మ వినశ్యత అంటాడు. ఎందుకంటే భగవంతుని మనస్సు నువ్వు కలిగి ఉన్నావంటే నీకు అనేకమైనటువంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. మచ్చిత్త సర్వదుర్గాన్ని మత్ప్రసాద తరిష్యసి అంటాడు. అర్జున నేను చెప్పింది విను, బాగా వినండి అంటున్నాడు. ఏమంటాడు? చివరిగా 18వ అధ్యాయంలో మాట్లాడుతాడు. నేను చెప్పింది విను, నా మార్గంలో నేను చెప్పిన మార్గంలో జీవించు. ఇలా చేసావంటే మత్ప్రసాద తరిష్యసి, నీకు ఎన్ని సంకటాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో, వాటన్నిటినీ నా అనుగ్రహం వల్ల అవన్నీ నీకు దూరం అయిపోతాయి. నేను చెప్తున్నాను విను, అవన్నీ నీకు దూరం అయిపోతాయి. అథ చేత్ అహంకారాత్, ఒకవేళ నువ్వు అహంకారం చేత వినలేడలా, నేను చెప్పిన మాటను నువ్వు ఎప్పుడైతే ఆచరణలో పెట్టలేడలా, ఏమంటాడు తెలుసా? తత్ప్రసాదాత్మనం, నీకు ఏమంటే మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యం అథ చేత్వం అహంకారాత్. ఒకవేళ చెప్పింది వినలేకపోతే, నేను చెప్పిన మార్గంలో జీవించబోలేకపోతే ఏమవుతుందో తెలుసా?
ఒక్క మాట అంటాడు చివరిగా, నా స్పృశ్యతి వినకపోతే వినక్షసి నాశనం అయిపోతా ఉంటాడు. నేను చెప్పిన మాట విను, ఆ మార్గాన్ని అనుసరించు, నేను చెప్పిన దాన్ని నువ్వు ఆచరణలో పెట్టు, ఒకవేళ లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, ఈ దానికి నేనేం చేయాలని చివరిగా చెప్తాడు. 18వ అధ్యాయంలో చివరిగా చెప్తాడు, నా మాట విన్నావా నువ్వు సద్గతిని పొందుతావు, నన్నే చేరుకుంటావు. ఒకవేళ నా మాట వినలేకపోతావా నువ్వు జన్మను పొందుతూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో జీవించాల్సిన అవసరం నీకు కలుగుతుంది. నువ్వు ఏది కావాలో నిర్ణయించుకో, ఏది కావాలో నిర్ణయించుకో. నువ్వు మనం కూడా అదే నిర్ణయించుకోవాలి, ఏదనేది నిర్ణయించుకోవాలి. కాబట్టి నువ్వు భక్తుడిగా మారి ఇంకొకటి ఏమంటాడు, ఆరాధ్యాలు కూడా మాట్లాడతాడు, నాకు కళ్యాణ కృతికస్థితి దుర్గతిని తాత గచ్చేది. అర్జున, నాకు సంబంధమైన ఏ కర్మ నచ్చేది, నీకు దుర్గా మాత్రం కాదు. ఇది హామీ, పరమాత్మ ఇచ్చినటువంటి హామీ. తల్లి ఏ విధంగా బిడ్డను నమ్ముకుంటుందో, తల్లి ఏం చేస్తుంది, బిడ్డ తల్లిని నమ్ముకుంటుంది, జీవిస్తుంది కదా, అలాగే భక్తుడు భగవంతుని నమ్ముకుని జీవించాలి. భగవంతుని నమ్మిన వాడు ఎవరు చెడిపోలేదు ఇంతవరకు ఈ లోకంలో. చరిత్రలో కూడా ఎక్కడ భగవంతుని నమ్మిన వాడు ఎవరు చెడిపోలేదు. మరణం నమ్మితే మాత్రం అట్టేట్టు ముడిపోతాడు, మరణం నమ్మిన వాడు అందరూ చెడిపోతాయి. కానీ భగవంతుని నమ్మి చెడిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి అందుకోసం భక్తులు నిందిస్తే భగవంతుడు ఒప్పుకోడు. ఇంకా భగవంతుడు నిందించిన ఒప్పుకుంటాడట, అంత ప్రేమ భక్తుడైతే. ఎందుకంటే ఇప్పుడు భక్తులు నిందించాడనుకో మీకు తప్పకుండా శిక్ష వస్తుంది. భగవంతుడు నిందించిన ఏ పనులే వాడవాడని ఒప్పుకుంటాడు. ఇప్పుడు మీ యొక్క పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే వీడేం చేస్తాడు తెలుసా, ఈ తండ్రి ఇవై మా అబ్బాయిని కొట్టావాడని ఆయన కొడతాడు. కొడితే వాడేమంటాడు తెలుసా, వాళ్ళ తండ్రి వస్తాడు, ఏమంటాడు, వాడెందుకు కొట్టినా ఎదురు కాదు, వాడెందుకు కొట్టినా వాళ్ళు కొట్టడం ఎవరు అవసరం, నాకు చెప్పబట్టి వాడాడు అంటే బిడ్డను వాడ వచ్చాడు. కాబట్టి తండ్రిని బాధించిన ఊరుకుంటాడు, అది బిడ్డను బాధిస్తే మాత్రం పరమాత్మ కోరుకోడు. భక్తులంతా భగవంతుడికి బిడ్డలే. కాబట్టి ఈ విధంగా భక్తుడైన వాడు ఎప్పటికీ చెడిపోడు. ఆమె భక్త ప్రవేశం. ఈ మంత్రాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏ కర్మ చేయాలన్నా ఈ శ్లోకంలో ఈ యొక్క పాలన గుర్తుకు రావాలి. ఆ భక్తుడికి నశింపలేదు కాబట్టి చేస్తున్నాం, మంచి కర్మలని చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఈ మాటను భగవంతుడు చెప్పాడు కదా, మరి ఎవరైనా ఆ విధంగా రక్షించాడా పరమాత్మ అంటే ఒక చరిత్రలో ఒక మాట ఉంది. శ్రీకృష్ణుడి దగ్గరికి రాయబారానికి వెళ్తారు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సహాయాన్ని అర్థించడానికి ఆయన ఇంటికి వెళ్తారు. యుద్ధం ప్రారంభమవుతుంది. ఇక యుద్ధంలో సైన్యం సేకరించుకోవడానికి సహాయం కోసం శ్రీకృష్ణుడి వద్ద కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటారో వాళ్ళు కోరుకుంటారు. నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టడు, నేను ఒకవైపు ఉంటాడు, నా యొక్క 10,000 మంది సైన్యం ఉందే వాళ్ళంతా యుద్ధ నిపుణులు, వాళ్ళంతా ఒకవైపు ఉంటారు, మీకు ఏది కావాలో కోరుకుంటాడు. నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను, వీళ్ళంతా ఒకవైపు, నేను ఒకవైపు, ఎవరు కోరుకుంటా కోరుకోబెట్టాడు. ఇప్పుడు ఏమంటాడు దుర్యోధనుడు, ఈ ఆయుధం పట్టడు, యుద్ధం చేయడు, వీటితో ఏ పని కనీసం యుద్ధం చేస్తారో తీసుకోవచ్చు. ఆయుధం పట్టాడు, యుద్ధం చేయాలంటాడు, ఏం చేసుకుంటాడు తీసుకొని అవసరం లేదు. మీకు అవకాశంలో అర్జునుడికి ఇస్తాడు. ఇంత కపట సూత్రధారి కావాలని అర్జునుడికి మొత్తం అవకాశం ఇచ్చాడు అనుకుంటాడు. అర్జున ఏం కోరుకుంటూ ఆలోచించి కోరుకుంటాడు. బాగా నువ్వు చాలా మాట్లాడు, యుద్ధం చేయకుండా పర్వాలేదు, నువ్వు ఆయుధం పట్టకుండా పర్వాలేదు, నువ్వు నాకు కావాలంటాడు. దుర్యోధనుడు అనుకుంటాడు వాడికి తగినట్టు వాడు దొరికింది, నాకు తగినట్టు వాడు దొరికి నువ్వు తీసుకొని పోతాడు. వెళ్ళి భీష్ముడితో చెప్తాడు, తాత ఇగో ఇట్లా జరిగింది పంచడం, ఈ విధంగా పనిచేస్తాడు. తాను ఒకవైపు ఉంటా అన్నాడు, యుద్ధం చేయనన్నాడు, ఆయుధం పట్టనన్నాడు. తనొక వైపు 10,000 మంది యోధులంతా ఒకవైపు అని చెప్పాడు. నేను యోధుల్ని తీసుకొని నేను వచ్చేసి నా వాటాన్ని తీసుకొని అంటాడు. ఆ మాట అన్నాడు అంటాడు. అంటే భీష్ముడు ఏమంటాడంటే, కృష్ణుడు యుద్ధం చేయాలన్నాడా, ఆయుధం పట్టాలన్నాడా, సరే నేను ఆయన చేత యుద్ధం చేయిస్తాను, ఆయుధం పట్టిస్తానంటాడు. ఎవరు? భీష్ముడు భక్తుడు, పూర్ణ భక్తుడు పరమేశ్వరుడికి, శ్రీకృష్ణుడికి పూర్ణ భక్తుడు. ఈ మాట అంటాడు ఒక మాట, అది ఎందుకంటాడో తెలియదు కానీ ఆ మాట అంటాడు. తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది, యుద్ధం జరుగుతుంటే భీష్ముడు ఇక విపరీతమైన ఆయన యొక్క బాణాలను వదులుతుంటే సైన్యం తట్టుకోలేకపోతుంది. అర్జునుడు కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఏం చేస్తాడు పరమేశ్వరుడు, ఆయన శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే వెంటనే రథం దిగి రథచక్రాన్ని ఊడదీసుకుని భీష్ముడిపై యుద్ధానికి బయలుదేరుతాడు. అర్జునుడు వెంటనే పడి, బావా బావా ఆగు, నువ్వు యుద్ధం చేయాలన్నావు, ఆయుధం పట్టాలన్నావు, మరి ఎందుకు ఇలా పట్టుకొని పోతున్నావు, నీకు తెలియదా, సర్వజ్ఞుడివి, నీకు తెలియని విషయం ఉంది, ఎందుకు పట్టావు బావా అంటే, నా భక్తుడు భీష్ముడు అన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, నాతో యుద్ధం చేయిస్తానని, ఆయుధం పట్టిస్తానని అన్నాడు. నా భక్తుని మాట కోసం నా మాటను వమ్ము చేసుకున్నాను, కానీ నా భక్తుని మాటను వమ్ము చేయలేదు. అతని కోసం పట్టాను కానీ, అతని మాట కోసం పట్టాను కానీ, నా భక్తుని రక్షించాలని, నా భక్తుని ప్రతిజ్ఞ నెరవేరాలి. నా ప్రతిజ్ఞ నెరవేరకున్నా పర్వాలేదు, నా భక్తుని ప్రతిజ్ఞ నెరవేరాలి, ఆ విధంగా చేశారు. అది భగవంతునికి భక్తుల మీద ప్రేమ. ఇప్పుడు రామచంద్ర అంటే ఎవరు, రామసూర్య అంటున్నారు, రామచంద్ర అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు? శ్రీరాముడు జన్మించిన తర్వాత అక్కడ అయోధ్య ప్రజలంతా వచ్చి చూస్తున్నారు. చిన్నపిల్లవాడు అందరూ, ఎందుకంటే ఎంతో అందగా శ్రీమన్నారాయణుడే అవతారంగా జన్మించాడు కాబట్టి ఆయన అందం అందరికీ గుర్తుంది. అంతటి లోకోత్తరమైన అందం కలిగిన వాడు. అందరూ స్త్రీలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, అతను దర్శిస్తూ పోతున్నారు. అందరూ ఈ విధంగా దర్శిస్తున్నారు. కొద్దిమంది ఎత్తుకుంటున్నారు, కొద్దిమంది ముద్దాడుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరమాత్మను దర్శించుకుంటూ పోతున్నారు. ఇలా 3 రోజుల నుంచి అదే తంతు సాగుతున్నది. రాత్రుడక పగలనక అదే తంతు సాగుతుంది. అయితే ఒక్కడు మాత్రం ఏడుస్తున్నాడు. రాముడు అప్పుడు గమనిస్తాడు, ఎవరు ఏడుస్తున్నారంటే చంద్రుడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు రాముడు అక్కడికి వెళ్తాడు. నాయన, నేను జన్మించానని అందరూ సంతోషపడుతున్నారు, అందరూ వచ్చి నన్ను దర్శిస్తున్నారు, సంతోషిస్తున్నారు, నువ్వెందుకు ఏడుస్తున్నావు నాయన అంటాడు. అంటే, స్వామి, సూర్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నువ్వు రఘువంశంలో జన్మించావు, సూర్యవంశంలో జన్మించావు, నా వంశంలో శ్రీమన్నారాయణ జన్మించాడని 3 రోజుల నుంచి అస్తమించడం లేదు. నిన్నే చూస్తున్నాడు. అట్లా నేను తదేతంగా చూస్తున్నాడు. శ్రీమన్నారాయణ నా వంశంలో జన్మించాడు, రఘువంశం, సూర్యవంశం, ఎవరు అలా వంశం ఏంటి, సూర్యవంశం, కాబట్టి నా వంశంలో జన్మించాడు అని 3 రోజుల నుంచి తదేకంగా నిన్నే చూస్తున్నాడు. నీ అందాన్ని చూస్తూ ఆనందంతో పరవశించిపోతున్నాడు. అతడు అస్తమిస్తే కానీ నేను ఉదయించే అవకాశం లేదు. కాబట్టి నాకు దుఃఖం. అందరూ చూశారు, నాకు మాత్రం చూసే భాగ్యం లేదు, అందుకోసం ఏడుస్తున్నాను అన్నమాట. అంత భక్తుడి కాబట్టి నాయన, ఇదిగో చూడు, నీకు వారడిస్తున్నా, నా కోసం వెలిపించావు, నా కోసం ఆవేదన చెందావు. భగవంతుడి కోసం భక్తుడు ఆవేదన చెందారు. భగవంతుడు కావాలి, తపన కావాలి వ్యక్తికి. భగవంతుడు తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు. రామకృష్ణ పరమహంస నరేంద్రుడిగా ఉన్నప్పుడు నదికి తీసుకువెళ్ళాడు. మీరు అమ్మవారిని ప్రత్యక్షంగా చూశారని అడుగుతాడు నరేంద్రుడు. నేను చూశాను అంటాడు. ఎలా చూశాడు అంటాడు. అని ఈ మాటని అని చెప్పి వీళ్ళు నదికి నది స్నానం వెళ్తుంటే అప్పుడు స్నానం చేస్తున్న సమయంలో నరేంద్రుడిని ఇలా తలబట్టి ఆ నీటిలో ఉంచుతాడు. స్వామి ఇలా నీళ్ళగా పట్టుకొని, ఎందుకంటే నీటిలో ఉంచినప్పుడు ఎప్పుడు పైకి రావాలో చూస్తాడు. అదేవిధంగా ఇలా తల గిలగిలా పట్టుకొని పైకి వస్తాడు. ఇప్పుడు ఎలా అయితే తపన చెందావో, నీటిలో నీ తలను ముంచితే నీటిపైకి తలను పెట్టుకోవాలని, తల ఎత్తుకోవాలని, నీటి నుండి తలను వేరు చేయాలని ఏ విధంగా తపన చెందావో ఆ విధంగా పరమాత్మ కావాలని నువ్వు ఆవేదన చెందు. తప్పకుండా వస్తాడు. రాకుండా వస్తే క్వశ్చన్ లేదు, తప్పకుండా వస్తాడు. చంద్రుడు ఏడిస్తే రాముడు వచ్చాడని మనం ఎప్పుడైనా ఏడ్చామా? అసలు భగవంతుడు కావాలని అనుకున్నామా? భగవంతుడు కావాలన్న మనస్సన్న కలిగింది ఆలోచన. భగవంతుడు కావాలని ఆవేదన చెందు. నీకు ఎప్పుడైతే చేపతుల్లో నీటి నుండి వేరు చేస్తే ఈ విధంగా నీటిని చేరుకోవాలని ఏ విధంగా తపన చెందుతుందో, భగవంతుడు కావాలని ఎప్పుడైతే తపన చెందుతావో పరమాత్మ తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు. అలాంటి ఆవేదన కావాలి, అలాంటి ప్రార్థన కావాలి. అందుకోసం చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆ విధంగా రామచంద్రుడు ఏడ్చాడో, నాయన నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వచ్చే జన్మలో నీకే ఫస్ట్ దర్శనం. ఈ జన్మలో అందరికంటే చివరిగా నీకు దర్శనం వచ్చింది కదా, వచ్చే జన్మలో నీకే మొదటి దర్శనం అంటాడు. ఏంటి వచ్చే జన్మని? కృష్ణ అవతారం. ఎప్పుడు పుట్టాడు? వీరు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు? అప్పుడు ఎవరు చూస్తారు? మొత్తం రాత్రి 12 గంటలకు జన్మించాడు కాబట్టి రాత్రి 12 గంటలకు ఎవరు ఉంటాడు? చంద్రుడు ఒక్కడే ఉంటాడు. అందుకోసం మొదటి దర్శనం నీకే. తర్వాత నా కోసం ఆవేదన చెందావు కాబట్టి నీ పేరును నా పేరును కలుపుకుంటా. భక్తుని పేరును
భగవంతుడు తనతో కలుపుకున్నాడు. రామచంద్ర అని అక్కడి నుంచి అనుకున్నాడు. అంతకుముందు రాముడనే వాళ్ళు ఇప్పుడు రామచంద్ర అని పిలుస్తున్నారు. ఎందుకంటే భక్తుడు నా కోసం ఆవేదన చెందాడు కాబట్టి భక్తుడి పేరు కూడా తనలో కలుపుకున్నాడు. అంతటి దయాహృదయం కలిగినవాడు. ఇంకొకటి పార్థ సారథి. ఏం పేరు? అర్జునుడు. కృష్ణుడికి ఏం పేరు? పార్థుడు ఎవరు? అర్జునుడు. సారథిగా మారాడు. భక్తుడు అయ్యాడు కాబట్టి సారథిగా మారాడు. అలాగే నువ్వు భక్తుడమైతే నీ జీవన రథానికి కూడా తానే సారథిగా మారుతాడు. కేవలం నేను చేత, భక్తి చేత. భక్తి అంతే. ఎందుకంటే భగవంతుడు ఊరికి సహాయం చేయడు, నువ్వు చేస్తేనే చేస్తాడు. ఇంతకు చెప్పుకున్నాడు, భక్తి చేస్తేనే పరమాత్మ నీకు అన్నీ కనిపిస్తాడు. కానీ ఇప్పుడు ద్రౌపది ఉంది, చీరలు వచ్చాయి, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె చీరలు అందించాడు కదా, ఆ మానాన్ని కాపాడడానికి చీరలన్నీ అందించాడు. ఏం చేసింది? అల్పంగా స్వీకరించి అధికంగా అనుగ్రహించిన పరమాత్మ కాబట్టి నువ్వు చిన్నగా భక్తి చేసినా తాను గొప్పగా ఫలితం అందిస్తూ ఉంటాడు. అయితే ఈ ద్రౌపది ఎందుకు ఈ యొక్క వస్త్రాపరం జరుగుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ద్రౌపది ఒకసారి నది స్నానానికి వెళ్తుంది చెలికత్తలతో కూడి. చెలికత్తలతో కూడి నది స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం ఆచరిస్తున్నారు మహర్షులంతా. ఈ స్త్రీలు రాగానే ఈ స్త్రీలు వచ్చారని చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు స్నానం చేస్తారని అందరూ బయటకు వచ్చేసారు. కానీ ఒక్క మహర్షి మాత్రం అందులోనే ఉన్నాడు. ఒక మహర్షి అందులోనే ఉన్నాడు. ఎంతసేపు అయినా ఆయన అందు నుంచి కదలడం లేదు. చలికత్తలు వాళ్ళు వెళ్ళి అంటారు, ఏమయ్యా బుద్ధి ఉందా? ఇంతమంది మేము వచ్చామని స్త్రీలు వచ్చారని వాళ్ళు స్నానం చేస్తారు, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు అక్కడ ఆగిపోయారు. ద్రౌపది అంటుంది, తెలియదు, నువ్వు తెలియదాగని అని చెప్పి ఒక చీర కొమ్మును తాను చింపి అతనికి అందిస్తుంది. ఎందుకంటే స్నానం చేస్తున్న సమయంలో అతని కౌపీనం కొట్టుకుపోయింది. ఇప్పుడు అతడు నగ్నంగా ఉంటాడు. ఇప్పుడు బయటకు వస్తే ఎట్లా ఉంటుంది? స్త్రీలు కాబట్టి బయటకు వచ్చే అవకాశం లేదు. అందుకోసం మౌనంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించి ద్రౌపది ఇంత చీర కొమ్ములు చింపి ఆయనకు అందిస్తుంది. దాన్ని ధరించి ఆయన బయటకు వస్తాడు. ఎవరి మానాన్ని కాపాడింది? చీర కొంగు. ఇంత కొంగు చింపి ఇంత ఇస్తే పరమాత్మ తన మానాన్ని కాపాడాడు. నువ్వు వాళ్ళు ఇస్తేనే తాను అల్పంగా స్వీకరించి అధికంగా అంగీకరించేవాడు. కాబట్టి నువ్వు ఈ విధంగా భక్తులు ఎప్పుడు నశింపు లేదు. నమే భక్త ప్రవశ్యతి అని ఈ విధంగా చెప్తూ ఇంకొక మాట అంటాడు. ఇంక 3 శ్లోకాలు చెప్తున్నా, మళ్ళీ ఇవే శ్లోకాలు చదివి చెప్తాను, ఇంకా చెప్తానండి. శ్రీ భగవానువాచ అపిచ్ఛేత్సు దురాచారః భగతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అందరూ గుర్తుపెట్టుకోండి, నమే భక్తః ప్రణశ్యతి. భక్తుడికి నశింపు లేదు. ఏ భక్తి కార్యమైనా చేయు, ఏదైనా చేయు, ధారణ చేయు, ధర్మం చేయు, సత్కర్మ ఏదైనా చేయు, నీకు సద్గతి కానీ దుర్గతి మాత్రం కలగదు. నమే భక్తః ప్రణశ్యతి. దీన్ని నమ్ముకొని మనందరూ జీవించారు. అర్థమైంది? పరమాత్మ ఈ మాట ఇచ్చాడు, దీని మీద విశ్వాసం పెట్టుకొని ఆ మార్గంలో జీవించారు. గీతా శాస్త్రమిదం పుణ్యం పటే ప్రయతాత్మమాన్ విష్ణు పదమవాప్నోతి భయశోకాదివర్జితః. చివరి శ్లోకం అద్భుతంగా ఉంటుంది. రేపు దాని మీద మాట్లాడుకుందాం. ఇక రేపు మీకు చీటీలు ఇచ్చారు. ఆ చీటీల్లో మీకు నివేదన పదార్థం జరుగుతున్నప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ మీ యజ్ఞంలో పాల్గొన్నారు. మీ అనుభవాలు చెప్పవచ్చు. మీ యొక్క అనుభవాలు చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకంటే ఎవరెవరికి ఏ అనుభవం కలిగిందో వాళ్ళు చెప్పుకోవచ్చు.
भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। जय गुरु वृंदावन बिहारी लाल की जय, गीता माता की। ओम तत्सत।